కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కారు వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నాయి. కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఆంక్షలు విధించారు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కారును బ్రిడ్జి కిందనే నిలిపివేసి అక్కడి నుంచి క్షణాల్లో జారుకున్నారు. గమనించిన ప్రయాణికులు, వాహనదారులు రైల్వే పోలీసులను, అధికారులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. కాసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇక కారును పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే కారు బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కారును వదిలేసి వెళ్లిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కారు వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నాయి. కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఆంక్షలు విధించారు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కారును బ్రిడ్జి కిందనే నిలిపివేసి అక్కడి నుంచి క్షణాల్లో జారుకున్నారు. గమనించిన ప్రయాణికులు, వాహనదారులు రైల్వే పోలీసులను, అధికారులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. కాసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇక కారును పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే కారు బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కారును వదిలేసి వెళ్లిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కారు వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నాయి. కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఆంక్షలు విధించారు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కారును బ్రిడ్జి కిందకే నిలిపివేసి అక్కడి నుంచి క్షణాల్లో జారుకున్నారు. గమనించిన ప్రయాణికులు, వాహనదారులు రైల్వే పోలీసులను, అధికారులను అప్రమత్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి. కాచిగూడలో రైల్వే ట్రాక్ అడ్డంగా కారు గుర్తు తెలియని వ్యక్తి ఒక కారు అడ్డంగా పెట్టారు అని చెప్పేసి గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో ప్రస్తుతం ఇదొక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మొన్న జరిగిన ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబు పేలుడు ఏదైతే ఉందో అదే నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా ఒక పక్క హై అలర్ట్ లో చాలా సిటీస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు ఈ హై అలర్ట్ లో ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఇటు ఎయిర్పోర్ట్లకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి, అలాగే మెయిల్స్ వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇటు కాచిగూడలో అడ్డంగా ఈ కారు పెట్టేసరికి అందరూ భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవాలి. అంటే ట్రాక్ పై వదిలేసిన కారు ఒక అగంతకుడు, అతను బాలాజీ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉండడం పోలీసులు ఇప్పుడు వెలువడించారు. అయితే పూర్తిగా బాంబు పేర్లకు సంబంధించి అంటే హై అలర్ట్ ఉన్న కారణంగా ఇటు పూర్తిగా రైల్వే ట్రాకే కాదు, రైల్వే స్టేషన్ చుట్టూ మొత్తం బాంబ్ స్క్వాడ్ తో చెక్ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి అనుమానాస్పదంగా లేకపోవడంతో పోలీసులు నిర్ధారించుకొని ఇప్పుడు ప్రస్తుతం వెలువరించారు. అంటే ఎలాంటి ప్రమాదం అయితే ప్రస్తుతం లేనట్టయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హారిక.